Cricket League 2026. మేము ఈ మ్యాచ్ కోసం కానీ ఈ కార్యక్రమం కోసం కానీ ఈ చారిటీ ప్రోగ్రాం కోసం కానీ మేము వాళ్ళు అడిగిన వెంటనే మేమందరం కూడా లోకేష్ గారిని అడిగితే తప్పకుండా చేయండి, ఇది చారిటీ ప్రోగ్రాం, మా గవర్నమెంట్ నుంచి కూడా మేము చేయవలసిన సహకారం చేస్తామని చెప్పి అభినందనలు తెలియజేస్తూ ఆయన ఎంకరేజ్ చేసినందుకు మొదటగా ఆయనకి లోకేష్ గారికి మా అభినందనలు. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే అయినా ఎక్కడ పెట్టాలి అని అన్నప్పుడు ఉత్తరాంధ్రలో వైజాగ్ అయితే బాగుంటుంది అన్న సదుద్దేశంతో అందరూ సెలెక్ట్ చేసి వైజాగ్లో పెట్టినప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ మన గంటా శ్రీనివాస్ గారు చాలా ప్రోత్బలంతో మన అదృష్టం ఇది మన శ్రీకాంత్ కెప్టెన్ గారికి ఆయన సన్నిహితులు అవటం, ఆయన కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని విధాల అన్ని అసోసియేషన్ని తెలుగు ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇది భారీ సంఖ్యలో అభిమానులు రావాలని చెప్పి నేను అలాగే టీం తరపుని టీసీసీఎల్ తరపున అందరినీ కూడా మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఈ కార్యక్రమం ఎంతో ట్రాన్స్పరెంట్గా చేస్తున్న రాంబాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఈ స్పాన్సర్షిప్లు కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా ఆయన మన స్టేజ్ మీద ఆయన ఓపెన్గా ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. ఈ ప్రతి ఒక్క రూపాయి కూడా వేస్ట్ లేకుండా ఖర్చు పెట్టి మిగిలిన చారిటబుల్కి అంటే తుఫాను బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని చెప్పి తెలియవచ్చినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించి మేమందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు టీసీసీఎల్ తరపున సొసైటీకి రాంబాబు గారు అందిస్తూ మేము కూడా వాళ్ళకి తోడ్పడతామని చెప్పి ఎల్లప్పుడూ మేము ఆయనకి అందుబాటులో ఉంటూ మా మంచి కార్యక్రమాలకి మా వంతు సహకారం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి కాజ్ కోసం మా ఆర్టిస్టులు అందరూ కూడా మంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 6 టీమ్స్ అలాగే టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా దాంట్లో చాలా ఫేమస్ అయిన వాళ్ళు అందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకు 2 టీంలు, మాదొక 2 టీంలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక టీము, అలాగే కార్పొరేట్ ఒక టీము. సో ఇది ఏంటంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది, ప్లస్ ఒక కాజ్ గురించి ఒక మంచిగా ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఒక డెవలప్ అవుతుంది. అందరూ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఇటువంటి మ్యాచ్లు ఉన్నప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. వాళ్ళ 100% పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ ఎమ్మెల్యే ఎంపీస్ మెయిన్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే అక్కడ మ్యాచే జరగదు. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఒక ఆట దానికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. సో ఇలాగే ముందుకి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మేము కూడా ఆడుతూ వాళ్ళకు ఉపయోగపడేలాగా మాకు ఉపయోగపడేలాగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద క్యాబినెట్ అంతా చాలా సపోర్ట్ చేస్తారు. పర్టికులర్గా గంటా గారు కానీ ఇక్కడ వంశీ ఎమ్మెల్యే గారు కానీ పర్టికులర్ లోకేష్ సార్ని కూడా కలవడం జరిగింది. సార్ కూడా క్రీడలకి ఎప్పుడు మేము ముందుంటామని గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, అలాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కూడా స్పోర్ట్స్కి చాలా ముందుండే మనుషులు వీళ్ళంతా. సో సీఎం గారు అంటే ఇక మనకి చెప్పాల్సిన పని లేదు, ఈజ్ లెజెండరీ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన కూడా సపోర్ట్ ఈ క్రీడలకి ముఖ్యంగా ఉంటుంది. రీసెంట్గా మీరు చూసారు లేదు, చాలా మ్యాచ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్లు వైజాగ్లో అవ్వడం జరిగింది. సో అది రీసెంట్గా అన్ని మ్యాచ్లు వైజాగ్లో అవ్వడం అంటే వాళ్ళకి ఆ స్ఫూర్తి ఎంత ఉందో అంత అర్థమవుతుంది. అంతకుముందు ఎప్పుడో 2-3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి వైజాగ్లో మ్యాచ్లు అయ్యాయి ఇంటర్నేషనల్. రీసెంట్గా 5-6 మ్యాచ్లు అయినాయి. సో అందులోనే తెలుస్తుంది గవర్నమెంట్స్ స్పోర్ట్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అని. ఎవరు ఏది డొనేట్ చేయాలో దానికి డైరెక్ట్గా డొనేట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ మిస్యూజ్ చేస్తారు, లేకపోతే ఆ మిస్యూజ్ కాకూడదు. ప్రతి రూపాయి యూటిలైజేషన్ అవ్వాలి. ఇద్దరు అక్కడ చెప్పాం మనం, ఎడ్యుకేట్ ఏ చైల్డ్ అని, ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అని, సే నో టు డ్రగ్స్ అని రకరకాల ఆస్పెక్ట్స్తో ముందుకెళ్తున్నాం. అలాగే పూర్ స్పోర్ట్స్ మెన్స్ కానీ గ్రామాల్లో ఉన్న పూర్ క్రీడాకారులకి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటేట్ చేయలేకపోయిన ఎడల వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇది 100% గవర్నమెంట్కి సపోర్టివ్గానే ఉండే మంచి టోర్నీ అని నేను భావిస్తాను. చాలా హడావుడిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది అని తెలుసు. ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు? అక్కడ పోలీసులు ఉన్నారండి, రాంబాబు గారు లాఠీ బుచ్చుకొచ్చేస్తారు, ఏంట్రా నాకు సపోర్ట్ చేయట్లేదు అంటారు. సో ఇష్టం వాళ్ళది కదా. అంటే శ్రీకాంత్ అన్నకి నాకు ఎక్కువ లాగుతుంది సపోర్ట్ చేద్దామని, బట్ అందరు టీమ్స్కి సపోర్ట్ చేస్తాను. ఆ లాఠీలు గుర్తు చేస్తున్నాయి, కొంచెం నొప్పి గుర్తు వస్తుంది, అందుకని
సో దట్స్ వెరీ నోబుల్ కాజ్ అండి. ఇలాగా చారిటీ కోసము ఇట్లాగా అందరూ కలిసి వైజాగ్ వచ్చి ఇలా చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ హ్యాట్స్ ఆఫ్ రాంబాబు గారు, ఇలాంటిది ఒకటి గట్టి ఈవెంట్ పుల్ ఆఫ్ చేయడానికి మీ తర్వాత రేపటి జనరేషన్ కోసం, రేపటి తరాల కోసం చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. డిఎస్పి రాంబాబు గారు ముందుండి దీన్ని నడిపించడం, శ్రీకాంత్ తను డెఫినెట్గా ఇప్పుడు కాదు 22 ఏళ్ళ నుంచి మేము బాస్ కోసమే టీసీ అనేది ఫామ్ చేసి ఆడుతున్నాం. సో దాంట్లో భాగంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇదేంటంటే నాట్ ఓన్లీ వీఆర్ జస్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్, వీఆర్ కమింగ్ అండ్ వీఆర్ షోయింగ్ అవర్ స్కిల్స్ విత్ గేమ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే ఫిట్నెస్ లేకపోతే గ్రౌండ్కి వచ్చి ఆడడం ఏదైనా జోక్ కాదు, రేపు సడన్గా వచ్చి క్రికెట్ ఆడేది కాదు. అండర్ లైట్స్ డెఫినెట్గా మాకు ఒక 1 month 50 days ప్రాక్టీస్లు అన్నీ జరుగుతాయి. సో దానివల్ల తెలియకుండా గ్రౌండ్కి వెళ్తాం, ఫిట్నెస్ వస్తుంది. మేము ఎప్పుడు చేయింది ఒక సడన్గా చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్ అండ్ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్ ఆల్సో. మ్యాచ్ తీసేశారు, టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. లాస్ట్ టైం అయితే ఏ ఎనర్జీతో ఆడామో అదే ఎనర్జీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. టీం అందరం కూడా చాలా రెడీగా ఉన్నాం. అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాం. మోస్ట్ ప్రాబ్లీ ఈ సీజన్ పక్క గెలుస్తాం మేము. వైజాగ్ అంటే ఇంకా మన హోమ్ గ్రౌండ్ లాగే, ఇంకా అక్కడ మన జనాలే ఉంటారు కాబట్టి అందరు మన కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు పక్క ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మెయిన్ మన ఎక్సోటికా ఈవెంట్స్ అండ్ మీడియా వాళ్ళకి, అలాగే కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, అలాగే రాంబాబు గారికి, మిగతా అందరికీ పేరు పేరున నిజంగానే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు, ఎంతోమంది కృషి దీని వెనుకుంటుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే శ్రీకాంత్ అన్నయ్య గారి టీము, తరుణ్ భయ్య టీము, అలాగే మా టీవీ టీమ్స్లోంచి 2, నా టీం ఒకటి, పవన్ సాయి టీం ఒకటి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ టీము, అలాగే పొలిటికల్ టీం, ఇంతమందితో కలిసి వైజాగ్ పోర్ట్ స్టేడియంలో ఆడటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇట్స్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ రిగార్డింగ్ అంటే ఏ ఫ్లడ్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా లైక్ ఒక గుడ్ కాజ్ కోసం ఆడడం జరిగింది. అండ్ యాక్టర్స్ వీ ఆల్ సపోర్ట్ గుడ్ కాజ్ అండ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద టాలీవుడ్ టీమ్. టాలీవుడ్ తరఫు నుంచి కూడా వీఆర్ ఓన్లీ ద వన్స్ హు ఆర్ రిప్రజెంటింగ్. సో దానికైతే ఎప్పుడు నో అనం మేము. ఎనీవేర్ ఎనీ టైమ్ సేవింగ్ ఫ్యూ లైవ్స్ ఆర్ ఫర్ సపోర్టింగ్ ఫ్యూ కాజెస్ విల్ ఆల్వేస్ బి దేర్. వైజాగ్ వాళ్ళలో ఒక పెక్యులియర్ విషయం ఉంటుంది క్రికెట్ ట్రైనింగ్లో. ఇది నాకు తెలిసి ఎక్కడ ఎవరు రివీల్ చేసి ఉండరు. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఇలా కూడా ఆడతారా అని చెప్పి అనుకున్నా. వైజాగ్లో వాళ్ళు క్రికెట్ బ్యాటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే ఇంజన్ వాచర్ ఉంటుంది రౌండ్గా, ఆ ఫోకస్ ఉంటుందంటే ఆ ఇంజన్ వాచర్ని ఒక సన్న కర్రతో కొట్టడం అనేది చాలా హార్డ్ ఉంటుంది, అంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళంతా ఫోకస్గా ప్రాక్టీస్ చేస్తారు. సో ఫస్ట్ టైం నేను క్రికెట్ ప్రాక్టీస్ ఇలా కూడా ఫోకస్గా చేస్తారని నేను అక్కడే చూస్తాను. చాలా టీమ్స్ ఆడుతున్నాయి, పోలీస్ టీం, కార్పొరేట్ టీం, శ్రీకాంత్ గారి టీం, తరుణ్ గారి టీం అందరూ ఆడుతున్నారు. యాక్చువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ ది ప్లేయర్స్ అండ్ బీ సేఫ్ వైల్ ప్లేయింగ్ అండ్ వార్మ్ అప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. అండ్ బెస్ట్ షూస్ యూ హ్యావ్ టు యూజ్ అన్ ఆర్చ్ సపోర్ట్ షూస్ ఫర్ యువర్ రన్నింగ్. అండ్ ముందు ట్రైనింగ్ చేయండి, బాగా ట్రైనింగ్ చేయండి. హూ విన్స్ ఐ డోంట్ నో, బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఛాంపియన్స్. పోటీ అనేది మాత్రం ఎక్కడైనా సరే తప్పదండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉంటే బయటే, గ్రౌండ్ బయట. వన్స్ గ్రౌండ్లోకి దిగామంటే అన్న లేదు, తమ్ముడు లేదు, ఫ్రెండ్ లేడు, ఎవడు లేడు. బాల్ కనపడుతుందా, బ్యాట్ చేతిలో ఉందా, బ్యాట్ కనపడుతుందా, వికెట్లు కనపడుతున్నా లేదు, ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంటే పోటీ అలా ఉంటేనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం మేము ఆడినప్పుడు కూడా మీరు చూసుంటారు, ఎంత పోటాపోటీకి వెళ్ళింది లాస్ట్ బాల్ వరకు. తమన్ గారు బ్యాట్ ఈజీస్ కూడా వెళ్ళిపోయారు. అంత ఎమోషన్ అవుతుంది అనమాట, ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అంత పోటాపోటీగా జరగబోతుంది ఈసారి. ఇంకా మా టీవీ నుంచి 2 టీంలు, సినిమా నుంచి 2, కార్పొరేట్ టీం అండ్ పోలీస్ టీం ఉంది. సో డెఫినెట్గా గట్టి పోటీ ఇస్తామని అనుకుంటున్నాం. మా టీం అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్స్ అన్నింటిలో అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక మంచి కాజ్ కోసం కాబట్టి విన్నింగ్ లూజింగ్ పక్కకు పెడితే వి జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద గేమ్. అందరు కార్పొరేట్ టీం తరపున ఉన్న ప్రతి ఒక్కరు, నేను కానీ, ఉపేందర్ రెడ్డి అన్న కానీ, భూపాల్ రెడ్డి అన్న కానీ, అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇది ఒక మంచి కాజ్ కోసం. అండ్ అన్న రాంబాబు అన్న కూడా ఎన్నో రోజుల నుంచి దీని గురించి మాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వితౌట్ ఎనీ హెసిటేషన్ వీ ఆల్ సెడ్ yes and we want to support him no matter what because we just want to join hands for a good cause. What's up rowdy boys and girls, and ఈ TCCL అని మన వైజాగ్ స్టేడియంలో ఈ 28th అండ్ అలాగే March 1st అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, సోషల్ అవేర్నెస్ అన్న, సోషల్ యాక్టివిటీస్ అన్న మనం ఎంత ముందుంటామనేది. సో 2 సినిమా టీంలు, 2 టీవీ టీంలు, ఇలా చాలామంది వస్తున్నారు మంచిగా క్రికెట్ ఆడడానికి అండ్ మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి. సో డోంట్ మిస్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి
block your dates and do come there and enjoy the cricket. So I'm the brand ambassador for that, which means that I be the spokesperson and I can speak out about such issues. But after this gets over, I definitely do have in mind to partner up with the foundation, the Secure Foundation, and we plan to expand this globally because children welfare is something that should be everywhere. It shouldn't be a privilege, but it should be a right to every child. అంటే ఇక్కడ అందరు క్రికెట్ సీరియస్గా ఆడతారు. అంటే ఆర్టిస్టులు క్రికెట్ అంటే ఏదో ఫన్గా ఉంటుంది లేదో ఈజీగా ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఆడతారు. వాళ్ళ ఎఫర్ట్ అలా ఉంటుంది, ప్రాక్టీస్ అలా ఉంటుంది. వన్స్ గెట్ ఇన్ టు ద గ్రౌండ్ ఇంకెవరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ఉంటారు, ఆర్టిస్ట్లని మర్చిపోతారు. మా ప్లేయర్స్ అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాం, అన్ని టీమ్స్కి సపోర్ట్ చేస్తున్నాం, బట్ కొంచెం ఫేవరిజం కూడా ఉంది. సో వైజాగ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు ద స్టేడియం అండ్ ఎంజాయ్ ద మ్యాచ్. అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ద మ్యాచ్ అండ్ ఎవరు గెలుస్తారనే ఎక్సైట్మెంట్ చాలా ఉంది మాలో కూడా. సో లెట్స్ సీ హూ విన్స్ ద మ్యాచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ దిస్ ఈవెంట్. ఎందుకంటే ఒక మంచి కాజ్తో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ అనేది TCCL అనేది మనం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మన హీరోలందరూ ఒక మంచి కాజెస్ కోసం ఆడిన వాళ్ళు ఉన్నారు. సో అందులో ఇప్పుడు మా టీవీ యాక్టర్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ పీపుల్, మంచి హల్చల్ జరగబోతుంది వైజాగ్లో పోర్ట్ స్టేడియంలో Feb 28th అండ్ March 1st. మీరు ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే వచ్చేసేయండి. March 1st ఇంకా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో మరి ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మీరందరూ వచ్చేసేయండి వైజాగ్ పోర్ట్ స్టేడియం 28th Feb అండ్ March 1st. See you there. అండ్ వైజాగ్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్. అంటే అది మనది యాజ్ ఏ CEO అండ్ ఫౌండర్ని శ్రీరాపాక్ అని నా పేరు మీద ఉంది. సో ఇది దీంతో మొత్తం అంటే మనం ఇందాక మేబీ చెప్పినట్టున్నాను కదా, లేని పేద క్రీడాకారుల కోసం, పేద విద్యార్థుల కోసం ఇది మనం చేస్తున్న టోర్నమెంట్ అండి, తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పేద ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, నాట్ ఓన్లీ ఆర్టిస్టులు, ఎవ్రీబడి ఎవరైనా మనకి వీళ్ళ హెల్త్ ఇష్యూస్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మన ట్రస్ట్ ఉంటుందండి. సో ఇందులో 6 టీములు మంచి టీములు. సో దాట్ అంటే పోటీ అనేది ఆ గ్రౌండ్ వరకే ఉంటుంది, ఎవరైనా సరే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సో ఈ 6 టీములకి ప్రతి ఒక్క టీం ఏది చిన్న టీం కాదు. మీకు పోలీస్ టీం అవ్వచ్చు, లేదా స్పాన్సర్స్ టీం అవ్వచ్చు, టీవీ 2 టీంలు అవ్వచ్చు, సినిమా 2 టీంలు అవ్వచ్చు. ఈ దేన్ని మనం తక్కువ చేయడానికి లేదండి. అందరూ కసిగా ఉన్నారు, అందరూ రేసు గుర్రాలు లాగానే ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ 6 టీమ్స్.